31 నుంచి 37వ శ్లోకం వరకు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మ్యాద్ధియుద్ధాత్ శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం అధ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తిం చహిత్వా పాపమవాప్యసి అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చ కీర్తిర్మరణాదతిరిచ్యతే భయాద్రణాదుపరతం మస్యం తే త్వాం మహారథాః ఏషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందం తస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం హతో వా ప్రాప్యసి స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. ఆధ్యాత్మ విషయం మటులుంచియును స్వధర్మమగు ఆ క్షత్రియ ధర్మము యుద్ధ వీరుల కపావృత స్వర్గము దానిని పాలింప శ్రేయం బగునయా. నీ ఒకవేళను స్వధర్మ కార్యము చేయబోవనని భీష్మించినచో ధర్మము కీర్తియు రెండు నశించగా పాపమే ఘనముగా చేకొని పొందెదు. నీ అపకీర్తిని ప్రజలు చెప్పెదరు, తరతరాలుగా సహింపదాలవు. కీర్తి స్వధర్మముల్ రెండు నశించిన మనిషికి మరణమే మేలౌను గదయా. భయకారణమున పరితి వందురు మహారథుడవని పొగడిన వారే తెగడదెరిక బ్రతికున్నన్నాళ్ళు నీ పేరెత్తిన తేలిక జేతురు. శత్రులు నీ అసమర్థత దలచి అనరాని మాటలరందురర్జున. ఇంతకు మించిన దుఃఖ కారణము ఉండదుగాకిది వినుమా కనుమా. చచ్చిన స్వర్గము గెలచిన రాజ్యము ఎటు చూచిన మేల్మేలగు యుద్ధం. యుద్ధము మించిన అవకాశమేముండు క్షత్రియ స్వభావు పురుషులకిలను. యుద్ధము చేయగ నిశ్చయింపు మన అర్జునుడౌదలనెత్తి అయోమయ స్థితిలోనున్నట్లు చూడగా కృష్ణుడు బుద్ధియోగమును బోధింపమొదలిడే. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. వ్యక్తి సమాజంలో సభ్యుడు. వ్యక్తికి కొన్ని లక్షణాలున్నాయి. దయ, దాక్షిణ్యం, క్రోధం, కామం, రాగం, ద్వేషం, ఇవి వ్యక్తిగతమైనవి. కానీ సామాజికుడిగా అతనికి కొన్ని ధర్మాలున్నాయి. అవే అతని స్వధర్మాలనబడేవి. కర్తవ్యాలు తండ్రిగా, గురువుగా, నౌకరుగా ఎలా ఉండాలనే ధర్మాలున్ను, కులధర్మాలున్ను సామాజికులకు అవి కర్తవ్యాలు. ఈ కర్తవ్యం చేయడంలో వ్యక్తి వికారాలకు ప్రాధాన్యత లేదు. వ్యతిరేకత వచ్చినప్పుడు స్వధర్మమే చేయవలెను గాని వ్యక్తి వికారాలకు తావు ఇవ్వరాదు. తప్పునకు శిక్షించాలి రాజు. శిక్షించడం అతని ధర్మం. కొడుకైనా సరే అతడిని శిక్షించక తప్పదు. కొడుకు చస్తాడే అనడం అది స్వార్థకర్మం,
వ్యక్తిగతం. దానికి స్వధర్మం చేయడంలో అడ్డు వచ్చే అవకాశం ఉండరాదు. అందుకని ఎప్పుడు గాని స్వధర్మం నుంచి వికంపితుడవు కావద్దు అంటాడు శ్రీకృష్ణుడు. స్వధర్మం అంటే కులధర్మమని చెప్పేవాళ్ళు పూర్వం. ఎందువల్లనంటే అప్పుడు ఏ కులాల వారికైనా వారు ఈ సమాజానికి ఎలాంటి సేవ చేయాలో నిర్దిష్టమై ఉండేది. బ్రహ్మ పదార్థ తత్వ విషయకమైన పరిశోధన చేస్తూ ఆ జ్ఞానాన్ని ప్రచారం చేస్తూ తదనుసారం బ్రతుకుతూ ఉండాలి బ్రాహ్మణులు. ఊరివారి రక్షణ చేస్తూ దుష్టులైన వారిని ప్రతిఘటిస్తూ శిష్టులైన వారిని రక్షిస్తూ రాజులుండాలి. వ్యాపారం వర్తకం చేస్తూ న్యాయమైన లాభాలు ఆర్జిస్తూ ప్రజలకు వస్తువులు సరఫరా చేసి సేవ చేస్తుండాలి వైశ్యులు. మిగిలిన వారు ఎలా న్యాయంగా బ్రతకాలో విజ్ఞానుల వద్ద నుండి తెలిసిన వారై ఆ విధంగా బ్రతుకును నడుపుకుంటూ వారందరికీ సహాయకరంగా ఉంటూ ఉండాలి. ఈ విధానం ఏ చోటికి ఆ చోట, ఏ ఊరికి ఆ ఊరిలో ఉండేది. కమ్మరులు ఇనుప వస్తువులను, కుమ్మరులు కుండలను సరఫరా చేయడం, రైతులు పంటలు పండించటం ఇలా ఉండేది. ఏ ఒక్కడైనా ఇలా సమాజానికి సేవ చేయాలి అనేది కులాచార రూపకమైన సూత్రంగా ఉండేది. అందుకని వారి స్వధర్మం వారి కులాచారమే అని చెప్పటం జరిగింది. ఇప్పుడు కులాచారాలు యథాతథంగా అనుసరింపబడుతున్నంత వరకు స్వధర్మం అంటే కులాచారమే అని స్థిరంగా చెప్పడానికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. కానీ అలాగాక ఇప్పుడు ఉన్నట్లు జన్మతో సంబంధం లేక, మత వర్గ కుల జాతులు పుట్టిన స్థలములతో సంబంధం లేక, ఆచారంతో సంబంధం లేక కేవలం రాజ్యాంగ చట్టరీత్యా బ్రతుకు నడుపుతున్నాం. ఇలా అనుకునే వారికి ఆ సూత్రాన్ని చెప్పి ప్రయోజనం కనపడదు. ప్రజలు కేవలం స్వార్థపరంగా ఆలోచిస్తూ రాజకీయాల్లో దిగితేనే సమాజ సేవ చేయటం అవుతుందనే ఈ స్థితిలో కులాచారమని చెప్పి ఊరుకొనడం కన్నా ఆ సూత్రపు మూలభావం చెప్పుకొనడం, జ్ఞాపకం చేసుకొనడం ఉచితం. అంటే స్వధర్మమనే దాని అర్థం మానవుడు తను ఉన్న పరిస్థితిలో సమాజానికి తాను చేయవలసినట్టి సేవ ఏదో అదే అతడి స్వధర్మం అని చెప్పుకొని తీరాలి. శ్రీమద్ భాగవతంలో కూడా ఈ కులధర్మాన్ని గూర్చి చెప్పిన వాక్యాలు ఎంతో వికాసాన్నిచ్చేవి అనిపిస్తుంది. వ్యాస భగవానునికి నారదుడు భాగవతం వ్రాయవలసిందని బోధ చేస్తున్న ఘట్టంలోని ఈ క్రింది పద్యం పోతన వ్రాసినది ఈ సందర్భంలో విస్తృతమైన జ్ఞానకాంతిని ప్రసరింపజేస్తున్నది. భక్తి అనేది లేకుండా కులధర్మం నడిపినా ప్రయోజనం లేదు. భక్తి ఉండాలన్న భావం స్ఫుటంగా చెప్పబడింది. భక్తి అంటే భగవంతుడెవరో తెలిసి చేసిన భక్తి. భగవద్గీతలో 12వ అధ్యాయానికి వెళ్లే లోపలనే తెలియజెప్పిన భక్తి. అందులో జ్ఞానము కర్మ కూడా కలిపి విడమర్చి భగవంతుడేమిటో భక్తి ఎలాంటిదో చెప్పడం జరిగింది. ఇంతకు పోతన వ్రాసిన శ్రీమద్ భాగవతంలోని పద్యం ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. తన కులధర్మమున్ విడచి దానవ వైరి పదారవిందముల్ పనివడి సేవజేసి పరిపాకమునొందక ఎవ్వడేని జచ్చిన మరుమేననైన నది సిద్ధి వహించు తదీయ సేవబాసిన కులధర్మ గౌరవము సిద్ధి వహించునే ఎన్ని మేనులన్. పోతన రచించిన ఈ పద్యం భాగవతములోని ప్రథమ స్కందమునందలి 100వ పద్యం. కులధర్మ గౌరవము భక్తి లేనిదే సిద్ధి వహించటం అనేది లేదట. భక్తి జ్ఞానపూర్ణమైన భక్తి ఒక్కటే. ఈ జన్మలో కాకపోతే మరొక జన్మలోనైనా సిద్ధి పొందే అవకాశం ఉన్నదట. 38వ శ్లోకం. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయా జయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్యసి. సుఖదుఃఖములను జయాజయములను లాభాలాభాది ద్వంద్వంబులను సమమని మదిలో సమతను పొంది యుద్ధము చేసిన పాపమంటదు. ఏది కర్తవ్యం వని బుద్ధి ఎరుగవలే స్వధర్మమునే చేపట్టవలెనయా
దేహాలు నా కర్మ చేయుచుండవలే, అప్పుడే కర్మల బంధముండదయా. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. ఇంకా సుఖం దుఃఖం కూడా వస్తూ పోతూ ఉండేవే. ఆ సంగతి తెలిసి ద్వంద్వాలను సహిస్తూ కర్తవ్యం చేస్తూ ఉండాలి అన్నాడు శ్రీకృష్ణుడు. కనుక సిద్ధాంతమైనదేమిటంటే అర్జునుడు తన స్వధర్మమైన యుద్ధం మానరాదు. అది చేయటంలో అతడు చచ్చినా స్వర్గం చేరటం ఖాయం. అదే ఆ ధర్మం పాటించడంలో గల లాభం. గెలిస్తే సరే సరి, లేకపోతే స్వర్గప్రాప్తి. అలా కాక స్వధర్మం చేయక వ్యక్తిగత మమకారాలకు లొంగిపోతే ఏం జరుగుతుంది? ఐహికంగా కీర్తి నశిస్తుంది, మానసికంగా పాపం చుట్టుకుంటుంది. తోటివాళ్లు అర్జునుడు బెదిరి పారిపోయినాడనుకుంటారు. ఈ అపకీర్తి కంటే యుద్ధంలో చచ్చినా నయమే కదా. పర్యవసానంగా ఈశ్వరుడి అంశయైన నేను తానేనని తలచి ఈశ్వరుడు, విశ్వం, జగత్తు, సమాజం, వ్యక్తి ఈ వరుసలో గల సామరస్యం గ్రహించి బ్రతుకుబాటను ఏర్పరుచుకోవాలి. వ్యక్తిగత లాభాలను స్వధర్మంతో పాటుగా మాత్రమే పాటించాలి. సామాజిక ధర్మానికి జగద్ధర్మానికి వ్యతిరేకత వచ్చినప్పుడు జగద్ధర్మానికి తిరుగు ఉండరాదు. జగద్ధర్మము విశ్వధర్మానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు విశ్వధర్మమే ప్రధానమై ఉంటుంది. దానినే పాటించక తప్పదు. అన్నిటికంటే పైన ఈశ్వరుడున్నాడు కనుక అతడిని ఆశ్రయించటం, ఈ నిచ్చెన నెక్కటం ద్వారా నేను అనే ఊహను శ్రీకృష్ణుడు సూచించాడు. కాగా సాంఖ్యంలో చెప్పిన ఈ సూత్రాన్ని పట్టుకొని వ్యావహారికంలో అప్రశస్తంగా ప్రవర్తించమని కాదు. నేను ఒక్కటే ప్రధానమైనదని, మిగతా వాటికి ప్రాధాన్యత తక్కువని చెప్పి ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించడం తప్పని శ్రీకృష్ణుడు చెప్పి స్వధర్మాన్ని అనుసరించి తీరాలని కూడా నొక్కి చెప్పినాడు. బ్రతుకును సరియైన విధానంలో నడపటం ఎలాగో చెప్పటానికే ముందు శ్లోకాల్లో బుద్ధియోగం చెప్తాను విను అన్నాడు శ్రీకృష్ణుడు. 39-40 శ్లోకాలు. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి నేహాభిక్రమనాశోస్థి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ యోగమునే బుద్ధి యోగమని అందురు బుధులు తెలియుమర్జున. బుద్ధియుక్తుడవై దీనిని చేసిన కర్మబంధమది ఉండనే ఉండదు. స్వధర్మమనునది కులధర్మము కాదు. అరెంటికి ఆధారాలు వేరయా. గుణ స్వభావము స్వధర్మమునకు, జన్మ ప్రభావము కులమునకును. నీ స్వభావమును నీ వెరుగవలె ముందు, అమీదట నీ స్వధర్మ మెరగాలి. స్వధర్మ కర్మము చేపట్టవలెను, అప్పుడు కర్మము బంధమీయదయా. బుద్ధియోగమును నడపిన శుభమగు, కించిత్తు నడపిన దొలగు మహాభయం. కర్మను చేయు విధానము ముఖ్యము, సంగరహితముగా బుద్ధి నుంచుటయే. ఆ స్థితి బుద్ధిని తిరముగా నుంచి కర్తవ్యము చేపట్టి నడపినచో దేహము కర్మల చేయగ చేసిన ఆ స్థితి వ్యవసాయకమని అనదగు. శ్రీకృష్ణ హృదయేశ్వర భగవన్ శ్రీమద్గీతా వివరణ వినుమా. సాంఖ్యయోగంలో ఆత్మ విషయం ప్రస్తావించారు.
ఆత్మ ఉత్కృష్టమైనదని సూత్రం చెప్పి బ్రతుకుబాట ఎలా ఉండాలో తెలియజెప్పటానికి బుద్ధియోగం చెప్పబోతున్నాడు. ఆత్మ కంటే తక్కువ స్థాయి అయిన బుద్ధికి అందేది బుద్ధియోగం. అది తెలిసి దానిని పాటిస్తే కర్మబంధం వదిలిపోతుంది, ప్రత్యామ్నాయం ఉండదు. ఎంత మేర పాటిస్తే అంత మేర శ్రేయస్సు కలిగిస్తుంది. స్వల్పమే పాటించిన మహాభయాన్ని పోగొట్టుతుంది అన్నాడు శ్రీకృష్ణుడు.